లోక సంబంధంగా నువ్వు అంత విద్యావంతురాలు కాకపోయినా, విద్యావంతుడు కాకపోయినా, వాక్యాన్ని గనక మీరు ఎక్కువగా ప్రేమిస్తే ఒక అద్భుతమైన మాట చెప్పనా, అందరి విద్యావంతుల కంటే దేవుడు నిన్ను ఉన్నత స్థానానికి తీసుకెళ్తాడు. హల్లెలూయా. మీరు లోక సంబంధంగా మీరు ఎన్నో డిగ్రీలు చెయ్యొచ్చు, పీజీలు చెయ్యొచ్చు, ఈ పొడుగు నుంచి ఆ పొడుగు వరకు క్వాలిఫికేషన్లు సంపాదించవచ్చు. కానీ ఆత్మ సంబంధమైన ప్రావీణ్యత, ఈ లేఖనములో ఉన్న ప్రావీణ్యత కనుక మీరు సంపాదిస్తే ఇహ పరలోకాల్లో మీరు ధన్యులవుతారు. నిజంగా దేవుని వాక్యము మనల్ని మానసికంగా దృఢంగా ఉంచుతుంది. ఒక సవాల్ మీ ముందు పెడుతున్నాను నేను, అదేంటో తెలుసా? దేవుని వాక్యాన్ని మీరు ఎక్కువగా గనక ధ్యానించే వాళ్ళైతే మీకు ఏ సైకలాజికల్ కానీ ఏ సైక్రియాటికల్ ప్రాబ్లం మీకు రాదు. మీ మనసు దృఢంగా ఉంటుంది, మీ మనసు నిబ్బరంగా ఉంటుంది, మీరు ఎప్పుడు ఆహ్లాదంగా ఉంటారు, మీరు ఎప్పుడు ఉల్లాసంగా ఉంటారు. మీరు వాళ్ళు పిచ్చోళ్ళలాగా మెంటలోళ్ళలాగా ఓ మూల కూర్చుండిపోయి ఏడుచుకుంటూ ఏడుపు మొహాలు పెట్టుకుంటూ నా బతుకేంద్రా బాబు, నా జీవితం ఏంట్రా అని ఇలా పెట్టుకుని కూర్చొనే దుస్థితి దేవుడు మీకు రానివ్వడు. ఎందుకంటే దేవుని వాక్యంలో ఆనందం ఉంది, దేవుని వాక్యంలో మెడిసిన్ ఉంది, దేవుని వాక్యంలో శక్తి ఉంది, దేవుని వాక్యంలో జ్ఞానం ఉంది.